వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించండి. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ పిలుపు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ను ఓడించండి అని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పిలుపు ఇచ్చారు. ఆయన డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 12,918 గ్రామాల్లో గల 3.50 కోట్ల ప్రజల కోసం ఢిల్లీ వరకు ఉద్యమం చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ మొండి వైఖరి వీడడం లేదు. 16 న్యాయమైన డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద నిరసన చేస్తున్నాము. అన్ని రాజకీయ పార్టీల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ల, కార్పొరేటర్ల ద్వారా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి కోసం పిలుపు ఇచ్చాం. వైసీపీ ఓటమితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. ఎన్ని పోరాటాలు చేసినా సర్కారు స్పందించడం లేదు. ఇంటింటి ప్రచారం చేసి జగన్ చేసిన అన్యాయం వివరిస్తాం. కేంద్రం ఇచ్చిన 6,848 కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించారు. ఉపాధి హామీ నిధులు కూడా పక్కదారి పట్టించి ప్రజలకు అన్యాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతేనే మా స్థానిక సంస్థలకు మనుగడ. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే మా గ్రామాలు బాగుపడతాయి. వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్స్కి, మా గ్రామాలకి, మా పట్టణాలకి విధులు అధికారాలు వస్తాయనే స్పష్టమైనటువంటి పిలుపుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రజాప్రతినిధులకి ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లో పిలుపునివ్వడం జరుగుతుంది. ఇది చాలా కఠినమైనటువంటి నిర్ణయం, చాలా కీలకమైనటువంటి తీర్మానమే, రాజకీయపరమైనటువంటి నిర్ణయమే. నేను ఎన్నాళ్ళు రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సహా అన్ని పార్టీల వాళ్ళను కూడా సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ అందరం కలిసి ఉద్యమం నడిపాం. రాజకీయాలకు అతీతంగా మేము ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసినా, ఆందోళన పోరాటాలు చేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చలించడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దున్నపోతు మీద వర్షం పడుతున్నట్టుగా ఉంది. అందుకని చెప్పే ఈ కఠినమైనటువంటి మా గ్రామాల బాగు కోసం, మా గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం వైఎస్ఆర్ పార్టీని రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి అని చెప్పి అందుకోసం చిత్తశుద్ధితో కంకణం కట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కృషి చేయవలసిందిగా రాబోయే ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి, మన గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి మన గ్రామీణ ప్రజలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు, మన గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధుల్ని ఏ రకంగా దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడి వేసుకున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజున న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్గొట్టడం జరిగింది. తాను డబ్బులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చేటటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు కూడా 8,629 కోట్ల రూపాయల్ని మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా దారి మళ్లించి వేయటం జరిగింది. అలాగే ఉపాధి హామీ పథకం కింద 36,000 కోట్ల రూపాయలు మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పథకాలకి వాడు వేసుకుంటం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం కానివ్వండి, పర్ క్యాపిటల్ గ్రాంట్ కానివ్వండి, రూరల్ రోడ్ మెయింటెనెన్స్ కానివ్వండి, లేకపోతే
రూరల్ వాటర్ సప్లై కానివ్వండి, అలా వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి సుమారు 9,000 కోట్ల రూపాయలు. ఇలా మొత్తంగా చూసుకుంటే 50,000 కోట్ల రూపాయల పైన, సుమారు 50,000 కోట్ల రూపాయల పైన మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా, మా గ్రామాలకు ఇవ్వకుండా, మా సర్పంచులకు ఇవ్వకుండా ఆ నిధులను హైజాక్ చేసి దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత పథకాలకి అవసరాలకి వాడి వేసుకుంటాం జరిగింది. గట్టిగా చెప్పాలంటే నవరత్న పథకాల్లో 2 రత్నాలు మా సర్పంచ్లు, మా గ్రామీణ ప్రజలు. మా గ్రామీణ ప్రజల యొక్క జేబులు కొట్టేసి మా పంచాయతీలను దొంగిలించి వేసి ఆ నిధులు తీసుకువెళ్ళి తన బొమ్మ పెట్టుకొని, తన పేరు పెట్టుకొని నవరత్నాల రూపంలో ఆ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, లైటింగ్ లేవని చెప్పి మా సర్పంచుల్ని, ఎంపీటీసీని, ఎంపీపీని, జెడ్పీటీసీని, పట్టణాల్లో అయితే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రజలు నిలదీస్తున్నారు. మాకు త్రాగునీరు ఇవ్వండి, లైట్లు వేయండి, శానిటేషన్ చేయండి అని చెప్పి నిలదీసి నెగ్గదీస్తున్నారు. ఆ పనులు మేము చేయలేకపోతున్నాం. ఎందుకంటే మా డబ్బులే తీసుకువెళ్ళి గ్రామ స్థాయి నుంచి నడిపించే ఆర్బీకే వ్యవస్థలు ఈరోజు గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఊహకు కూడా అందలేదు. ఫోన్లలో దిశ యాప్ పెట్టగలుగుతామని ఒక 5 సార్లు ఇలా ఫోన్ చేస్తే చాలు ఒక పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి తేగలుగుతాము అని ఎప్పుడు ఊహకు కూడా అందలేదు. ఈరోజు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ దిశ యాప్లో ఫోన్ 5 సార్లు షేక్ చేసినా చాలు, లేదా SOS బటన్ నొక్కినా చాలు, 10 నిమిషాల్లోనే వెంటనే పోలీసు సోదరుడు వెంటనే ఫోన్ చేస్తున్నాడు, 10 నిమిషాల్లో ఇక్కడికే వచ్చేస్తున్నాడు. ఎప్పుడు ఊహకు కూడా తట్టలేదు ఇట్టని చేయగలుగుతామని. మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఒక మహిళా పోలీస్. ఇవన్నీ కూడా ఎప్పుడూ చూడని విధంగా జరిగిన మార్పులు. ఇవన్నీ కూడా ప్రతి పేదవాడి ఇంటికి తీసుకొని పోవాలి. ఇవన్నీ కొనసాగాలి అనంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి. పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే పొరపాటున కూడా అది జరిగింది అని అంటే మన అంతటా మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు, జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే. మనంతటా మనమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూ ప్రతి నెల సంవత్సరం పొడుగునా ఏ నెలలో ఏమిస్తాము, ఏ పథకం వస్తుంది అని చెప్పి ఏకంగా షెడ్యూల్ ఇచ్చి, క్యాలెండర్ ఇచ్చి ప్రతి నెల కూడా అమలు చేస్తూ ఉన్న ఈ పథకాలన్నీ కూడా మనమంతటా మనమే వద్దు అని సంతకం పెట్టి ఇచ్చేసినట్టే. మళ్ళీ మేనిఫెస్టో చెత్తబుట్టలేకి వెళ్తుంది. మళ్ళీ ఎవడు పేదవాడి గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఎక్కడా ఉండదు. మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి. ప్రతి పేదవాడికి చెప్పాలి, అమ్మా జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు. చెప్పే ముందు 4 సార్లు ఆలోచన చేస్తాడు. చేయగలిగింది మాత్రమే చెప్తాడు. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఏమైనా చెప్తాడు, ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటనే కనిపించిన సత్యం. 2014లో ఇదే చూశాం, దానికన్నా ముందు ఇదే చూశాం. ఇవాళ తాను
కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు, ప్రతి ఇంటికి బెంచ్ కారు కొనిస్తానంటున్నాడు. మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి. ఈ 45 రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 45 రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరల్లెస్ టికెట్లన్నీ మోరల్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే. మోరల్లెస్ ఎందుకంటే మార్చాల్సినటువన్నీ దాదాపుగా ఇప్పుడే 99% మార్చేసినాము. ఇంకా ఏదైనా ఉంటే ఒకటో అరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఎక్కువేమి ఉండవు. కాబట్టి అందరికీ మోరల్లెస్ కన్ఫర్మే. కాబట్టి ఖచ్చితంగా పోండి, ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి. ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ ఉండకపోవచ్చు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన ఎమ్మెల్యేలకు ఆ అవకాశం ఇస్తూ ఉంది. కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం. రాబోయే రోజుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి నియోజకవర్గం ఏ గ్రామం తీసుకున్నా అందులో 93%, 87%. మంగళవారం నాడు తనకు వస్తున్న ఫోన్ కాల్స్ బెదిరింపులపై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు. ఈ నెల 24, 25 తేదీల్లో రాత్రివేళ వచ్చిన ఇంటర్నేషనల్ కాల్స్ నెంబర్లతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు. ఒక 5 ఫోన్ నెంబర్లతో నాకు బెదిరింపు కాల్స్, చంపేస్తాం, నరికేస్తామని అసభ్య పదజాలను వాడటం జరిగింది. ఆ ఫోన్లో వ్యక్తి గొంతు మన ఉత్తరాంధ్ర ప్రాంతం భాష అయితే కాదు. ఆల్రెడీ 2వ రోజు అసభ్య పదజాలంతో మాట్లాడిన మాటలు కూడా పెన్ డ్రైవ్లో సిఐ ఎంవిపి గారికి ఇవ్వడం జరిగింది. 24, 25 తారీఖుల కంప్లైంట్లు కూడా సిఐ గారికి ఇవ్వడం జరిగింది. ఇటువంటి సంస్కృతి, ఇటువంటి విష సంస్కృతి విశాఖ నగరంలో ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు చూడలేదు. నాకు ఇటువంటి ఫోన్ కాల్స్ రావటం కూడా ఫస్ట్ టైం. నాకు తెలిసి విశాఖ నగరంలో ఇటువంటి సంస్కృతి లేదు. ముఖ్యంగా విశాఖ నగరం ప్రశాంతమైన నగరం. విశాఖపట్నం గంజాయి వనం అయిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం 39-40 మర్డర్లు జరిగినాయి. నాకు తెలిసి విశాఖ చరిత్రలో ఎప్పుడూ లేదు. అంతేకాకుండా ఒక రౌడీ షీటర్ చనిపోతే పాలాభిషేకం, బీరుతో అభిషేకాలు చేస్తూ కత్తులు రోడ్డు మీద చూపించుకుంటా కేజీహెచ్ నుంచి 3 టౌన్ పోలీస్ స్టేషన్, ఎంబీపీ పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీలు నిర్వహించే పరిస్థితి విశాఖ నగరంలో వచ్చింది. అంతేకాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఎలా కిడ్నాప్లు అయినాయి గతంలో కూడా మీ అందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధి కుటుంబానికే విశాఖ నగరంలో రక్షణ లేని పరిస్థితి సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. అందుకని చెప్పి ఈరోజు దీని మీద కమిషనర్ ఆఫ్ పోలీసుని కలవటం జరిగింది. మేము దీని మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. దీన్ని సీరియస్గా తీసుకుంటాం. తప్పకుండా కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో, మీకు బెదిరింపు కాల్స్ ఎవరైతే చేశారో వారి మీద తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పడం జరిగింది. దాంతోపాటు మన ఎలక్షన్ సమయాల్లో బైండ్ ఓవర్ కేసులు పెడతారు, మీ అందరికీ తెలుసు. ఓన్లీ నేర చరిత్ర, పాత నేర చరిత్ర ఉంటే వాళ్ళని పిలిచి బైండ్ ఓవర్ చేస్తారు జనరల్గా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం. అలా కాకుండా మా తూర్పు నియోజకవర్గంలో నెల రోజుల క్రితం కానీ, ఇప్పుడు వెస్ట్ నియోజకవర్గంలో కానీ, గాజువాక నియోజకవర్గంలో కానీ, నార్త్లో కానీ ఈ నియోజకవర్గాల్లో కేసులు లేని వారిని కూడా మాకు ఒక స్ట్రక్చర్ ఉంది తెలుగుదేశం పార్టీలో. బూత్ లెవెల్ ఏజెంట్స్, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు ఉన్నారు.
కేసులు లేకపోయినా వాళ్ళని పిలిచి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు సరే ఆయన దృష్టికి పెడతాం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ రూల్స్ కి విరుద్ధంగా చేయమని చెప్పి మా ఎదురుగుండానే వెస్ట్ ఏసీపీ గారితో మాట్లాడారు. ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ లో అందరూ ఏసీపీలకి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని కమిషనర్ గారు టెలికాన్ఫరెన్స్ లో చెప్తానని చెప్పడం కూడా జరిగింది. చెప్పిన దాన్ని బట్టి నాకైతే ఆయన చేస్తారని అనుకుంటున్నాను. లేదంటే కనుక మళ్ళీ కమిషనర్ గారిని కలుస్తాం. లేకపోతే 2 నెలల తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, చట్టం దానిపైన తప్పకుండా చేస్తే ఇటువంటిది వదిలే ప్రసక్తి లేదు. రాజకీయాలకు అతీతంగా ఎవరికైనా సరే ఇటువంటి కాల్స్ వస్తే మాత్రం మా ప్రభుత్వంలో అయితే మేము ఉపయోగించుతాము. సింగపూర్ నెంబర్ అని ఐడెంటిఫై మా వాళ్ళు ఐడెంటిఫై చేయారు. మిగతా ఇండియా నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ అన్ని కూడా కమిషనర్ గారి దృష్టిలో పెడతాం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కూడా పెన్ డ్రైవ్ ఇవ్వటం జరిగింది. నాకు వ్యక్తిగతంగా విశాఖ జిల్లాలో ఏ పార్టీ వాళ్ళతో కూడా నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. నాకు అసలు వ్యాపారం కూడా లేదు. ఇప్పుడు వ్యాపార లావాదేవీల్లో తగులు లేవు. ఖచ్చితంగా ఇది వైసీపీ పార్టీ వాళ్ళ కుట్రని మాత్రం నేనైతే బలంగా నమ్ముతాను. కాపులకు తగిన సీట్లు కేటాయించాల్సిందే. అన్ని పార్టీలకు రాష్ట్ర కాపు జేఏసీ అల్టిమేటం. రాబోయే ఎన్నికల్లో కాపులకు అన్ని పార్టీలు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉందని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని కావున జేఏసీ నేతలు అల్టిమేటం జారీ చేశారు. విశాఖలో ఓ హోటల్లో కాపు జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు ఉద్యమ నేత తోట రాజీవ్ మాట్లాడారు. కాపులకు సంఖ్యాపరంగా తగినన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు ఎన్నికలే తగిన సమయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాపుల ఓట్లు అధిక సంఖ్యలో కావాలంటే జాతికి ఉన్న ఇబ్బందులను గుర్తించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో సంఖ్యాబలం ప్రకారం 25 నుంచి 30% సీట్లు కాపు కులస్తులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని హితవు పలికారు. లేని పక్షంలో కాపుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాపు పెద్దలు ఆకుల రామకృష్ణ, తోట నగేష్, ఎస్ దాసు, తోట నగేష్, మంచాల సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరమైనటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకు కూడా ఇచ్చేలా కూడా ఉత్తర్వులు తీసుకోవడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో దురదృష్టం వచ్చిన ప్రభుత్వాలు ఈ యొక్క ఏవైతే మేము సాధించుకున్నామో ఆ సాధించిన ఫలితాలు మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు తొంగలో దొరుకుతుంది. మళ్ళీ తర్వాత మొన్న 2014లో మళ్ళీ ఉద్యమించడం జరిగింది. మళ్ళీ ఉద్యమంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా పద్మనాభం గారి సారథ్యంలో కాపులు బీసీలో చేర్స్తూ అసెంబ్లీ సాక్షిగా కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తూ కేంద్రానికి పంపించడం జరిగింది. అది కాకుండా ఏటా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తూ వీరికి రుణాల సదుపాయం కానీ కాపు భవనాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలు వాటికి ఉపయోగం కాపు కార్పొరేషన్ ద్వారా అమలు పరిచేలాగా ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు, దాని ద్వారా కాపు సంక్షేమానికి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో ఏటా 1000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదే రకంగా విదేశీ విద్య కానీ అనేక కాపు భవనాలు కానీ ఈ కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. ఈ తరుణంలోనే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఒకటి కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా బీసీ రిజర్వేషన్ వచ్చే ముందు తాత్కాలిక బెనిఫిట్గా ఆ రోజున ఈడబ్ల్యూసీలో 10%లో 5% ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు కేటాయిస్తూ వీరికి కేటాయించే జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈ జీవోను కూడా అమలుపరచమని చెప్పి నిరంతరం మా వ్యాపారాలని పాడు చేసుకుని మా సొంత అంశాలను పక్కన పెట్టి
జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు జైలుకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పడికాపులు కావాల్సిన పోలీస్ స్టేషన్లో పడికాపులు కాసి ఎంతో శ్రమించి మరి కొంతమంది అయితే వాళ్ళ సొంత వాళ్ళు కూడా ఆ రోజు పోగొట్టుకున్నారు. అంత చిత్తశుద్ధితో మేము పోరాడాం. ఎందువల్ల అంత చిత్తశుద్ధితో పోరాడామంటే మా జాతిలో ఉన్న సమస్యలు రాబోయే కాలానికి ఎలాంటి భవిష్యత్తు మనం వాళ్ళకి ఇస్తున్నాం అనేది వెనక్కి తిరిగి చూస్తే బాధేసింది. అన్ని రకాల క్వాలిటీస్ ఉంచుకొని చదువుకుంటానికి కూడా ఇబ్బంది కలుగుతున్న ఆ కుటుంబాలను చూసి ఏ ఆర్థిక సమస్యలు మరి ఈరోజు ఏ రకమైన ప్రభుత్వం భరోసా లేదు కాబట్టి బీసీలో చేరిస్తే ఆ బీసీ తాలూకా అన్ని అనుభవం ఒక ఫెసిలిటీస్ మా భావితరాలకు వస్తాయి. ఈరోజు మా లక్ష్యం ఒకటే, మేము చేసిన పోరాటానికి 80% మేము సక్సెస్ అయ్యాం. ఆనాటి ప్రభుత్వం దీన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిస్తాం జరిగింది. కేంద్రం ఇప్పుడు స్టేట్కి ఇచ్చేసిందంట. ఏదో ఒకటి లిఖితపూర్వకంగా మాకు తెలియపరచాలి. ఇది కేంద్రం ఆ రోజు పంపించేసింది కాబట్టి కేంద్రం దగ్గర ఉందా, కేంద్రమే చేయాలా, లేకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి ఫలానా జీవో ఇచ్చాము కాబట్టి దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఏదైనా లిఖితపూర్వకంగా ఇవ్వమని కోరుతున్నాం. మీ అందరికీ తెలియదేం కాదు. జరిగింది చెప్పానని చెప్పి ఎన్నిసార్లు చెప్తాం. ఇంకేమైనా ఉంటే అందరూ ఒకేసారి అండి. మీడియా పార్ట్నర్స్ ఉంటే కానీ ఇదే రాష్ట్రం యా ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది సుమారు పొద్దున్నే మార్నింగ్ 6-6:30 మధ్యలో జరిగినట్టు మాకు ప్రాథమికంగా ఫోన్ కాల్ వచ్చినట్టు జరిగిందండి. మా వాళ్ళు ఇమీడియట్గా రష్ అయిపోయి కదగంటే ఫైర్ స్టేషన్ నుంచి వాటర్ టెండర్ రావడం జరిగింది. అది వచ్చేసరికి అప్పుడు మంట యొక్క అదుపు చాలా తీవ్రంగా ఉండడం వల్ల వేరే స్టేషన్స్ కూడా ఫైర్ స్టేషన్స్ కూడా మేము సపోర్ట్ కోసం అసిస్టెంట్ కాల్ ఇచ్చాము. దీనికో సరిపోతే మనం 90 మీటర్ హైట్ ఉన్న ఈ స్కై లిఫ్ట్ ప్లాట్ఫామ్ తెప్పించాము. బ్రాంటో స్కై లిఫ్ట్ ప్లాట్ఫామ్ అంటాము. దీన్ని తీసుకొచ్చి ఈ మంటని అదుపు చేయడానికి ఉపయోగించామని. దీంతో మా యొక్క 5 పర్సనల్స్తో పాటు వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా నేవీ, గవర్నమెంట్ కంపెనీ వాళ్ళు, ప్రైవేట్ కంపెనీస్ కూడా మాకు సహకారం ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రస్తుతానికి పూర్తిగా ఫైర్ అనేది కంట్రోల్గా తీసుకోవడం జరిగింది. ఫైర్ సేఫ్టీ అని కాదండి, అది ఎలక్ట్రిక్ ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు పవర్ షట్ డౌన్ చేసి పైసారు. సో దే ఆర్ నాట్ అప్గ్రేడ్. బిల్డింగ్ ఒకటి బ్రేక్ వచ్చింది. ఇది ఏదైనా అంతే అండి. ఒకటే జాగ్రత్తగా మనం ఎంత చేసినా మానవ దృక్పథం దాటి కూడా జరుగుతుంటాయి. ఈ ఇన్సిడెంట్స్ వాళ్ళు మెయిన్ కట్ చేసుకొని కొంచెం అన్ని ప్రికాషన్ మెజర్స్ మెయింటెనెన్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. రెండోది దీంట్లో ట్రైన్డ్ పర్సన్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము వచ్చేపైకి ఫైవ్ డిపార్ట్మెంట్స్ వీఆర్ డూయింగ్ ఇన్ ఏ ట్రెమెండస్ జాబ్. వీఆర్ ట్రైనింగ్ ది పర్సనల్స్, ప్రైవేట్ కంపెనీస్ పర్సనల్స్ అండ్ షాపింగ్ మాల్స్ వ్యక్తులు కానీ, హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఎన్ఓసి కావాలంటే వీఆర్ ట్రైనింగ్ ది ఫస్ట్. మీ ట్రైనింగ్ ఉన్న పర్సన్స్ ఉంటే మాకు చూపించండి. బికాజ్ ఎక్విప్మెంట్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, ఎక్విప్మెంట్ ఆపరేషన్ చేయడం తెలియాలి. అన్నీ వదిలేసి అయిపోతారు. ఆ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ని మనం షార్ట్గా తీసుకుంటే కాపాడుకోగలదు. ఎవరు లేకపోవడం వల్ల ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. కొంచెం ఇలాంటి భవిష్యత్తు కాకుండా ఉండడానికి ఏం చేస్తామంటే మేము కొంచెం అవేర్నెస్ని ఇంకా మేము చూస్తాం, ఇంకా ఏమేమి ఒప్పాలని అని చెప్పేసి. ముఖ్యంగా ట్రైనింగ్ పర్సనల్స్ ఉండాలి. రెండో వచ్చేపైకి హౌ టు ఆపరేట్ దట్ ఎక్విప్మెంట్, ఒక సేఫ్టీ ఆఫీసర్ అనేది ఒకటి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మేము ఎన్ఓసికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. లేకపోతే ఆస్తి నష్టం ఇంత మాకు అప్రాక్సిమేట్గా మాకు తెలియదు. వాపు ఏం ఎక్విప్మెంట్ జస్ట్ ఇంతవరకు నేను అవ్వలేదు. ఆపరేషన్ అయిపోయింది, కంట్రోల్ అయిపోయింది ఫైర్ ఎక్విప్మెంట్. మా డిపార్ట్మెంట్ మా 5 పర్సనల్స్ అనేది శ్రమించి చాలా కష్టపడ్డారు. మొత్తం 7 ఫైర్ ఇంజిన్స్ ప్లస్ ఒక 4 సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అదర్ ప్రైవేట్ ఏజెన్సీస్ వచ్చాయి. 10 వచ్చేసింది. ఎన్ని ఈసారి ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంది. మాకు 2 అవర్స్ 2.5 అవర్స్ కంప్లీట్ చేస్తాయి. ఒక ఫ్లోర్ లో హోటల్, ఒక ఫ్లోర్ లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉండటం అనేది అది అదే అండి. ఇది వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే కమర్షియల్ టైప్ కాంప్లెక్స్ అయితే అయిపోయింది. సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. స్టే కేసెస్ ఇండోర్ అవుట్డోర్ మన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్టే కేసెస్ తీసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరు వేరు స్టూడెంట్స్ ఉంటే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది. అది డే టైంలో, ఆర్ట్ టైంలో, మార్నింగ్ టైంలో ఎవరు ఉండలేదు కాబట్టి కొంచెం దీనివల్ల మాకు జరిగింది. వేరే పైన మనం తీవ్రంగా ఇంకా అది ఉంటే మనం ఇంకా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. యా, థ్యాంక్ యూ.